నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనే అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ అంశమో తెలుసుకునేబోయే ముందు ఒక చిన్న సవాల్. జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. వీళ్ళందరూ ఎవరు? ప్రభుత్వ అధినేతలు. అదేంటి వాళ్ళందరూ ప్రధానమంత్రులు, ప్రైమ్ మినిస్టర్ కదా. ఈ అంశం గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏంటనుకుంటున్నారా? పార్లమెంటరీ వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఒకళ్ళు దేశాధినేత అయితే ఇంకోళ్ళు ప్రభుత్వాధినేత, ఒకళ్ళు దేశానికి అధిపతి అయితే ఇంకోళ్ళు ప్రభుత్వానికి అధిపతి, అంటే గవర్నమెంట్కి అధిపతి. ఆ విధంగా చూసుకుంటే దేశ అధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఆల్రెడీ గమనించాం. ఈ అధ్యాయంలో మనం ప్రధానమంత్రి అంటే ఎవరు, ఇంతకీ ప్రధానమంత్రికి ఉన్న అధికారాలు ఏమిటి, రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు ప్రధానమంత్రి గురించి పేర్కొంటున్నాయి, అలానే మనం ప్రధానమంత్రి అన్నప్పుడల్లా మంత్రి మండలి కూడా దాంతోపాటు జోడింపబడుతూ ఉంటుంది. ఇంతకీ మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రధానమంత్రికి ఉన్న సంబంధం ఏంటి, అలానే మరి పరిపాలన మొత్తం కూడా ప్రధానమంత్రి లేదా మంత్రి మండలి సాగిస్తున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వాధినేతలు అయినప్పుడు మరి రాష్ట్రపతి ఎందుకు వచ్చారు, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 52 నుంచి 151 వరకు ప్రకరణలు ఉన్నాయి. అలా 52 నుంచి 78 వరకు కేంద్ర కార్యనిర్వహణ శాఖకి సంబంధించింది. మరి కార్యనిర్వహణ శాఖ అంటే ఎగ్జిక్యూటివ్. అందులో భాగంగా మనం ఇప్పటి వరకు కూడా భారతదేశ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చర్చించుకున్నాము. మనం ఈ అధ్యాయంలో ప్రభుత్వాధినేత, ప్రభుత్వాధిపతి, లోక్సభ యొక్క నాయకుడు, అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి యొక్క నాయకుడు, ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం. భారత రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్ర అత్యంత ప్రధానమైంది. ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్, ఎసెన్షియల్, ఇంపాక్ట్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా మన దేశంలో ఇద్దరు కార్యనిర్వహణాధినేతలు ఉన్నారు. ఒకళ్ళేమో నామమాత్రపు కార్యనిర్వహణాధినేత, ఇంకోళ్ళేమో వాస్తవ కార్యనిర్వహణాధినేత. అంటే ఒకళ్ళు నామినల్ హెడ్ లేదా నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, ఇంకోళ్ళేమో రియల్ హెడ్ లేదా రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఎందుకనంటే దేశం మొత్తంలో ఏవైతే పరిపాలన వ్యవహారాలు ఉన్నాయో, ఏవైతే పరిపాలన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతున్నాయి. కానీ రాష్ట్రపతి పేరు మీద జరగడానికి ఎవరైతే కార్యనిర్వహణ నేత ఉన్నారో అది మొత్తం కూడా ప్రధానమంత్రి బాధ్యత, ప్రధానమంత్రి చేతుల్లోనే అదంతా జరుగుతోంది. అందుకని పేరుకి హెడ్ రాష్ట్రపతి అయినా అసలు పని అంతా కూడా ప్రధానమంత్రి చేస్తున్నారు. అందుకని ప్రైమ్ మినిస్టర్ని రియల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన భారతదేశ ప్రజా వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థను మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ అ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. మనం పార్లమెంటరీ వ్యవస్థ అనే అధ్యాయం అంశం ఎప్పుడైతే చర్చించుకున్నామో మనం అప్పుడు ఈ విషయం కూడా గమనించాం. ఏమని అంటే ఏదైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఉందో దానినే క్యాబినెట్ తరహా ప్రభుత్వ వ్యవస్థని, వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వ వ్యవస్థని, ప్రధానమంత్రి తరహా ప్రభుత్వ వ్యవస్థని పిలుస్తూ ఉంటారు అని. మరి ప్రధానమంత్రి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ పేరులోనే మనకు తెలిసిపోయింది. ఈ పర్టికులర్ అధ్యాయంలో మటుకు మనం ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన డీటెయిల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రధానమంత్రి ప్రభుత్వానికి, పార్లమెంటుకు, ప్రజలకు నాయకుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బేసిక్గా 3 ఆస్పెక్ట్స్కి హీ ఈజ్ ద లీడర్ అని చెప్పొచ్చు. ఒకటి ప్రభుత్వానికి. ఈ విషయం మనం ముందుగానే గమనించాం. అందుకే భారతదేశ రాష్ట్రపతినేమో దేశాధినేత, రాజ్యాంగాధిపతి అని పిలిస్తే, లేదా సర్వ సైన్యాధ్యక్షుడు, సుప్రీం కమాండర్ అని పిలిస్తే, ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ నాయకుడు లేదా ప్రభుత్వాధినేత లేదా ప్రభుత్వాధిపతి అంటారు. అంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. అలానే పార్లమెంటుకు నాయకుడు. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ అన్నప్పుడు రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అందరూ కూడా వస్తారు. అఫ్ కోర్స్ మనకు తెలుసు రాష్ట్రపతి దేశాధినేత. సో ఒకవేళ రాష్ట్రపతి పదవిని మనం పక్కన పెట్టినట్లయితే పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. అండ్ లోక్సభకేమో ప్రజలు నేరుగా ఎన్నుకోబడతారు, రాజ్యసభ ఏమో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించింది కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎన్నుకుంటూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే లోక్సభ ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ నాయకత్వం వహించేది పార్లమెంట్లో లేదా మరీ ముఖ్యంగా లోక్సభలో ఎవరు అంటే ప్రధానమంత్రి. అలానే ప్రజలకు నాయకుడు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం లోక్సభలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడుతున్నారు. అంటే దే ఆర్ ద ఎగ్జాక్ట్ లేదా దే ఆర్ ద ప్రాపర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్. అంటే ప్రజలకి అసలైన ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారు? లోక్సభలో ఉన్న ఎంపీలా లేదా రాజ్యసభలో ఉన్న ఎంపీలా అంటే లోక్సభలో ఉన్న ఎంపీలు. ఎందుకంటే వాళ్ళే ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి. ఆ విధంగా ప్రధానమంత్రి ప్రజలకు కూడా నాయకుడే. అలానే రాష్ట్రపతికి ప్రధాన సలహాదారు ఎవరు? ప్రధానమంత్రి. మనం ముందుగానే తెలుసుకున్నాం ఇంకో విషయం ఏంటిది? రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వహణాధినేత, ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వహణాధినేత అంటారు. ఎందుకు? ఏవైతే అన్ని పరిపాలనా అంశాలు ఉన్నాయో, ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో, ఆ అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క పేరు మీద జరుగుతున్నాయి.
కానీ వాటన్నిటినీ సక్రమంగా జరిగే విధంగా చూసుకునేది మటుకు ప్రధానమంత్రి. అందుకే రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుగా ఉంటారు. అలానే మంత్రిమండలికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ అంశాలకి సంబంధించి మనం ఇంకా వివరంగా తర్వాత తెలుసుకుందాం. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతికి ప్రధాన సలహాదారు ఎవరు అని అంటే ప్రధానమంత్రి. అలానే దేశ ప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి రకంగా సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు, ఏ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు అభివృద్ధి పథకాలను తయారు చేస్తున్నారు, లేదా వాళ్ళ యొక్క ఫోకస్ ఏ విధంగా ఉంది, వాళ్ళు షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేస్తున్నారా, ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, సర్వీస్ సెక్టర్ సేవారంగం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారా, ఈ విధంగా వాళ్ళు ఏ విధానాలు అయితే అనుసరిస్తున్నారో దాని మీదే దేశం యొక్క ప్రగతి, కంట్రీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలానే ప్రభుత్వం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఆయన ప్రభుత్వానికి అధిపతి. మరి ప్రభుత్వం యొక్క అధిపతి సరిగ్గా పనిచేయకపోతే ఆబ్వియస్గా ప్రభుత్వం యొక్క భవిష్యత్తే పోతుంది. అండ్ ప్రభుత్వం అంటే వాళ్లే పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం యొక్క అధిపతి సరిగ్గా లేకపోతే అప్పుడు ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయదు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే దేశం ప్రగతి వైపు అడుగులు వేయలేదు. అందుకని ఆ విధంగా ఒక కంట్రీ యొక్క గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఒక దేశం యొక్క ప్రగతి, ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఏదైతే ఉందో, అలానే గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. భారత ప్రధానమంత్రికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే భారత రాజ్యాంగంలో 5వ భాగంలోని గుర్తుపెట్టుకోండి, మొదటి భాగమేమో ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంటే భారత యూనియన్ దాని యొక్క భూభాగానికి సంబంధించింది. 2వ భాగం పౌరసత్వం, సిటిజన్షిప్ కి సంబంధించింది. 3వ భాగం ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించింది. 4వ భాగం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించింది. 4A భాగం ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ప్రాథమిక విధులకు సంబంధించింది. అలా ఈ 5వ భాగం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. దీనికి సంబంధించిన ప్రకరణలు 52 నుంచి 151 వరకు ఉన్నాయనే సంగతి మనం గమనించాము. అలానే మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రికి సంబంధించిన ప్రకరణలు ఏమన్నా ఉన్నాయా అంటే అప్పుడు 74, 75, 77, 78, 74, 75, 77, 78 ఈ ప్రకరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి సంబంధించిన ప్రకరణలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒకవేళ మనం ఎప్పుడైతే రాష్ట్రపతి అనే అంశం గురించి చర్చించుకున్నామో అప్పుడు మనం గమనించింది ఏంటంటే అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే, అది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమే, కానీ వాటికి ప్రత్యేకంగా కొన్ని ప్రకరణలు ఉన్నాయి. 52 నుంచి 62 వరకు ఏవైతే ప్రకరణలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రపతి అంశానికి సంబంధించినవి. 63 నుంచి 69 వరకు ఏవైతే ప్రకరణలు ఉన్నాయో అవన్నీ కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినవి. అదేవిధంగా 74, 75, 77, 78, 74, 75, 77, 78 ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి సంబంధించిన ప్రకరణాలని చెప్పవచ్చు. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 74, 75, 77, 78 ఈ 4 ప్రకరణలో కేవలం ప్రధానమంత్రి గురించే కాకుండా మంత్రి మండలికి సంబంధించిన అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకు అనంటే ప్రధానమంత్రి కూడా ఆ మంత్రి మండలిలో ఒక భాగమే కాబట్టి సామాన్యులలో ప్రథముడు, ప్రైమస్ ఇంటర్ పారెస్ అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని అందరూ సమానమే, కానీ ఆ సమానులలో అందరికన్నా ప్రథముడు అని చెప్పేది ప్రధానమంత్రి. అందుకని ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి అంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించిన అంశాలు ఈ 4 ప్రకరణలో పేర్కొనబడ్డాయి లేదా పొందుపరిచారు అని చెప్పవచ్చు. మన భారత రాజ్యాంగం గురించి ఒకసారి మనం గమనించినట్టయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఈ అంశానికి సంబంధించి మనం ఇంతకుముందు అధ్యాయంలోనే చాలా వివరంగా చర్చించుకున్నాం. ఏమని అంటే ఒకవేళ మనం ప్రభుత్వ తరహాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటి అధ్యక్ష తరహా ప్రభుత్వం, ఇంకోటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే అక్కడ ప్రెసిడెంట్ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గమనించినట్టయితే అక్కడ ఎక్కువ శక్తి లేదా ఎక్కువ అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానమంత్రి దగ్గర ఎక్కువగా ఉంటాయి. కానీ మన భారతదేశంలో ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి అనే అంశంలో వివరంగా చర్చించుకున్నాము. ఏదైతే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని, ప్రైమ్ మినిస్టరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే పార్లమెంటరీ వ్యవస్థని ప్రైమ్ మినిస్టరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారన్న సంగతి కూడా మనకు అర్థమైపోయింది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి వాస్తవ అధికారాలను చలాయిస్తుంది.
ఎందుకంటే రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో నామమాత్రపు కార్యనిర్వహణాధినేత, అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్, కానీ అసలు సిసలైన అధికారాలు లేదా మెజారిటీ ఆఫ్ ద పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, లేదా ఎవరి ద్వారా చలామణి అవుతున్నాయి, లేదా ఎవరు ఉపయోగిస్తున్నారో ఆ అధికారాలు, ఎవరి ద్వారా అవి ఉపయోగించబడుతున్నాయి అని అంటే ఒకటి ప్రధానమంత్రి, లేదు అంటే కేంద్ర మంత్రిమండలి. గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రిమండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే ప్రధానమంత్రి కూడా ఒక భాగమే. వాళ్ళందరూ సమానులు. ఆ సమానులలో ప్రథముడు ప్రైమ్ మినిస్టర్. అందుకని కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి అని పేర్కొంటారు. కొన్నిసార్లు కేవలం కేంద్ర మంత్రి మండలి అని పేర్కొంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కాకపోతే సామాన్యులలో ప్రథముడు ప్రైమస్ ఇంటర్ పారస్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కున్న అధికారాలు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మరి మనం గమనించాం ఇందాక 74, 75, 77, 78 ప్రకరణలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన ప్రకరణలు అని. ఇప్పుడు ఆ ప్రకరణలలో ఏ అంశాలు ఉన్నాయి వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా 74వ ప్రకరణ ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయ సహకారాలు అందించడానికి మంత్రిమండలి అనే అంశం గురించి పేర్కొంటుంది. మనం ముందుగానే తెలుసుకున్నాం ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, వేరాస్ ప్రైమ్ మినిస్టర్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గమనించినట్టయితే వాస్తవ కార్యనిర్వహణాధికారాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దే ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. ఆ రియల్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఆ విధంగా చూసినట్టయితే అన్ని పరిపాలనా వ్యవహారాలు కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. కానీ రాష్ట్రపతి ఆ పరిపాలన వ్యవహారాలు చూసుకోవడానికి సహాయ సహకారాలు అందించేది, సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి అలానే మంత్రిమండలి. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా 74వ ప్రకరణలో పేర్కొనబడ్డాయి. అయితే ఒకసారి 74వ ప్రకరణకి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆర్టికల్ 74(1) ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉండాలి. ఆ మండలి తన సహాయ సలహాలను ఇచ్చి రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించేలా చేయాలి అని. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సెడ్. ఏంటంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉండాలి, అంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉండాలి, ఒక మండలి ఉండాలి. దానికి హెడ్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి అంటే రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వాలి, అంటే గైడెన్స్ లాగా, ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇవ్వాలి. ఇట్స్ నాట్ దట్ ప్రెసిడెంట్కి తెలియదా అని కాదు, కానీ ప్రభుత్వం ఎవరు అంటే ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి కాబట్టి. ఎందుకనంటే రాష్ట్రపతి పేరు మీద మొత్తం పరిపాలన జరుగుతోంది, కానీ ప్రభుత్వాధినేత లేదా జనాలు ఎన్నుకున్నది వాళ్ళని కాబట్టి వాళ్ళ ద్వారానే జరగాలి. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎవరి ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, అదంతా కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి ఆ సలహా సూచనలను ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి మొత్తం పరిపాలన సాగిస్తారు. అందుకని రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి అని అంటే తనకి ఏదైతే గైడెన్స్ కావాలో అది ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి ద్వారా కల్పించబడాలి అని ఆర్టికల్ 74 సబ్ ఆర్టికల్ 1 పేర్కొంటుంది. అలానే మనం ఆర్టికల్ 74 సబ్ ఆర్టికల్ 2ని గమనించినట్టయితే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను సూచనలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించదగదు. వీ కాంట్ క్వశ్చన్. 74(1) ఏ అంశం గురించి పేర్కొంటుంది? రాష్ట్రపతి తన విధులను, అంటే తన యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫామ్ చేయడానికి, వాటిని నిర్వర్తించడానికి ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి సలహాలు సూచనలు రాష్ట్రపతికి ఇవ్వాలి అని 74(1) పేర్కొంటోంది. 74(2) ఏమని చెప్తుందంటే కేంద్ర మంత్రిమండలి అలానే ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఏవైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో వాటిని ఎవరు కూడా కోర్ట్స్లో ప్రశ్నించకూడదు. దే కాంట్ క్వశ్చన్ ఇట్ అనేది ఆర్టికల్ 74 సబ్ ఆర్టికల్ 2 పేర్కొంటుంది. ఇప్పుడు మనం 75వ ప్రకరణ ఆర్టికల్ 75 గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి యొక్క నియామకం అనే అంశం గురించి పేర్కొంటుంది. అందులో భాగంగానే ఒకవేళ మనం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 1ని గమనించినట్టయితే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు, అలానే ప్రధాని సలహా మేరకు మంత్రి మండలిని కూడా నియమిస్తారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. ప్రధానమంత్రి లోక్సభలో అయిన మెంబర్ అవ్వచ్చు, రాజ్యసభలో అయిన మెంబర్ అవ్వచ్చు. అయితే ఆ పర్సన్ని ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. అలానే మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, తన యొక్క డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ పర్ఫామ్ చేయాలి, వాటిని ఒకవేళ కంప్లీట్ చేయాలి అని అంటే రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఎవరు ఇవ్వాలి?
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి అంటే ప్రైమ్ మినిస్టర్, అలానే తనతో పాటు ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. మరి రాష్ట్రపతికి ఒకవేళ వీళ్ళు సలహా ఇవ్వాలి అంటే ముందు వాళ్ళు ఉండాలి కదా. అందుకని ప్రెసిడెంట్ ముందు ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ని నియమిస్తారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మేరకు మిగతా మంత్రిమండలిని కూడా నియమిస్తారు. అంటే ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఫస్ట్ పర్సన్ని పిక్ చేస్తారు, తను ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తాడు, ఈ పర్సన్ని తీసుకుందాం, ఈ పర్సన్ని తీసుకుందాం, ఈ పర్సన్ని తీసుకుందామని. ఆ విధంగా కేంద్ర మంత్రిమండలి మొత్తం తయారవుతుంది. ఎవరైతే కేంద్ర మంత్రిమండలి తయారయ్యారో వాళ్ళందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. అలానే పార్లమెంటులోని దిగువ సభలో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం రాని ఎడల రాష్ట్రపతి తన విచక్షణతో ప్రధానిని నియమిస్తారు. ఇది కూడా ఒక కీలక అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం మొదటి అంశం జాగ్రత్తగా గమనించినట్టయితే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. అంటే ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అన్న సంగతి మనకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అనే అతను లోక్సభలో అయినా సభ్యుడు అవ్వచ్చు, రాజ్యసభలో అయినా సభ్యుడు అవ్వచ్చు. ఒకవేళ ఉదాహరణకి లోక్సభ సభ్యుడు అని అనుకుందాం, లేదా ఎన్నికల ద్వారా ఎన్నికై ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అనుకుందాం. కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రావాలి అని అంటే ఒక పర్టికులర్ పార్టీకి మెజారిటీ అనేది రావాలి, ఆధిక్యత అనేది రావాలి, అండ్ దట్టు క్లియర్ మెజారిటీ రావాలి. క్లియర్ మెజారిటీ అంటే ఎంత? మనం ఒకసారి లోక్సభ పూర్తి సామర్థ్యం అంటే టోటల్ స్ట్రెంత్ గమనించినట్టయితే 545. ఈ 545లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. వాళ్ళు భారతదేశ రాష్ట్రపతి ద్వారా నియమింపబడతారు అన్న సంగతి మనకు తెలుసు. దే ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే 543 మంది ఎన్నికవుతారు. ఈ 543 లేదా మొత్తం 545 ప్రకారం చూసుకున్న టోటల్ మెజారిటీ ఎంత? 273 రావాలి. అంటే 273 కన్నా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో లేదా ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళు లేదా ఆ పర్టికులర్ పార్టీ అప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ సమ్ సినారియో ఒకవేళ ఏ పార్టీకి కూడా 273 కన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాలి? అలాంటప్పుడు ప్రెసిడెంట్ తన యొక్క విచక్షణను ఉపయోగిస్తాడు. అంటే తనకున్న డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి తనకు ఏ పార్టీ అయితే బెటర్ అనిపిస్తుందో ఆ పార్టీని ఇన్వైట్ చేయడం, లేదంటే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ఆఫ్ పార్టీస్ నుంచి ఒక పర్సన్ని పిక్ చేయడం, ఈ విధంగా తన యొక్క విచక్షణ డిస్క్రిషన్ని యూజ్ చేసి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడైతే అపాయింట్ చేశారో తన సలహాలు సూచనల మేరకు కేంద్ర మంత్రిమండలిని కూడా అపాయింట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకవేళ ఆర్టికల్ 75(1)(a)ని గమనించినట్టయితే మంత్రిమండలి యొక్క సంఖ్య లోక్సభ యొక్క సభ్యుల మొత్తం సంఖ్యలో 15% మించరాదు అని 91వ రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ ఎంతమంది మొత్తం కేంద్ర మంత్రిమండలిలో ఉండవచ్చు అని. గుర్తుపెట్టుకోండి, మనం క్యాబినెట్ మంత్రుల గురించి మాట్లాడట్లేదు, మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాము. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్ మంత్రులు వస్తారు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ వస్తారు, డెప్యూటీ మినిస్టర్స్ వస్తారు. ఈ విధంగా అందరూ కలిపి ఉన్నది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో క్యాబినెట్ మంత్రులు అందులో మహా అయితే ఒక 20, 25, 27 ఆ విధంగా ఉంటారు. మిగతా వాళ్ళు కొంతమంది మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు, కొంతమంది డెప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. కానీ ఈ టోటల్ నెంబర్ ఎంత ఉండాలి అన్నది గమనించినట్టయితే ఆ అంశానికి సంబంధించి ఆర్టికల్ 75(1)(a) పేర్కొంటుంది. ఏమని చెప్తోంది ఆర్టికల్ 75(1)(a)? లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ ఎంత? టోటల్ స్ట్రెంత్ ఎంత లోక్సభది? 545. ఈ 545కి 15% కన్నా ఎక్కువ ఏదైతే వాల్యూ ఉందో అంతకన్నా ఎక్కువ మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉండకూడదు, కేంద్ర మంత్రిమండలిలో అంతకన్నా ఎక్కువ మంది ఉండకూడదని. ఒకవేళ మనం కామన్గా కౌంట్ చేసినా కూడా 545లో 10% అంటే ఎంత? 54.5. ఓకే, మనం రౌండ్ ఫిగర్ ఒకవేళ 55 తీసుకున్నా మళ్ళీ 55లో సగం అంతా, ఎందుకంటే 5% కాబట్టి అరౌండ్ 27, 28 వస్తుంది. ఆ విధంగా ఒకవేళ మనం గమనించినట్టయితే 81, 82 అనేది ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఈ లిమిట్ని దాటకూడదు, ఇంతకన్నా ఎక్కువ మంది కేంద్ర మంత్రి మండలిలో ఉండకూడదు అని ఆర్టికల్ 75(1)(a) చెప్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అంశం రాజ్యాంగంలో ముందు నుంచి లేదు, ఇది పొందుపరచలేదు. అయితే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ యొక్క మొత్తం పూర్తి సామర్థ్యంలో 15% మందే కేంద్ర మంత్రిమండలిలో ఉండొచ్చు అని పేర్కొన్నారు అంటే 91వ రాజ్యాంగ సవరణ. ఎంత శాతం ఉండవచ్చు? లోక్సభ యొక్క పూర్తి సామర్థ్యం ఎంతైతే ఉందో, టోటల్ కెపాసిటీ ఎంతైతే ఉందో అందులో 15%, అంటే 545లో 15%. ఒకవేళ మనం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 2ని గమనించినట్టయితే రాష్ట్రపతికి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి మీద విశ్వాసం ఉన్నంత వరకు వాళ్ళు పదవిలో కొనసాగుతారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు తెలుసుకున్న అంశం ఏంటి, రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. అఫ్కోర్స్ తను లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యులై ఉండాలి, అప్పుడే రాష్ట్రపతి నియమిస్తారు. బట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మేరకు మిగతా మంత్రిమండలిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ రాష్ట్రపతికి ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి మీద విశ్వాసం ఎప్పటి వరకు అయితే ఉంటుందో, అంటే కాన్ఫిడెన్స్, ఓకే వీళ్ళు ప్రభుత్వాన్ని బాగానే పరిపాలించగలరు, వీళ్ళు ప్రజలని బాగానే పరిపాలించగలరు, వీళ్ళు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించగలరు అని ఎప్పుడైతే ప్రెసిడెంట్ బిలీవ్ చేస్తారో, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో వాళ్ళు అప్పటి వరకు పదవిలో కొనసాగుతారు. యాజ్ అండ్ వెన్ ఒకవేళ ప్రెసిడెంట్ రియలైజ్ అయ్యి లేదు దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రూలింగ్ ద గవర్నమెంట్ ఆర్ ఎల్స్ దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు అని ఒకవేళ రాష్ట్రపతి గుర్తించినట్లయితే అప్పుడు కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క పదవిలో వాళ్ళు ఇంకా కొనసాగలేకపోతారు. ఈ విషయం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 2 పేర్కొంటుంది. అలానే కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఈవెన్ దో ప్రధానమంత్రి యొక్క సలహాలు సూచనల మేరకే కేంద్ర మంత్రి మండలిని నియమించినా కూడా ఆ కేంద్ర మంత్రి మండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇండివిజువల్గా రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్కి. ఎందుకంటే పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మంత్రిత్వ శాఖ ఏదైనా ప్రోగ్రామ్ లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కూడా అదంతా రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతుంది, కానీ ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ పేరు మీద జరగదు. అందుకని దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్. అలానే మంత్రి మండలిని రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. ఇందాకే మనం అనుకున్నట్టుగా ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోతేనో, లేదా ఇఫ్ ప్రెసిడెంట్ ఫీల్స్ దట్ ఓకే ఈ మంత్రికి పొటెన్షియల్ తక్కువగా ఉంది, దే ఆర్ ఇన్కాపబుల్ అని ఒకవేళ గమనించినట్టయితే అప్పుడు రాష్ట్రపతి ఆ మంత్రి మండలిని తొలగించవచ్చు. అలానే ఒకవేళ మనం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 3ని గమనించినట్టయితే కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రి మండలి అంటే ప్రధానమంత్రి కూడా అందులో సభ్యులే. ఆ కేంద్ర మంత్రి మండలికి నాయకత్వం వహించేదే ప్రధానమంత్రి. అందుకని మనం ముందుగానే తెలుసుకున్నాం ఏమని అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి అన్నా కేవలం కేంద్ర మంత్రి మండలి అన్నా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ప్రైమస్ ఇంటర్ పారెస్, సమానులలో ప్రథముడు, అంటే కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రి కూడా ఉంటారు. ఆ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇట్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. అలానే ఈ ప్రకరణ ప్రకారం, ఏ ప్రకరణ ప్రకారం, ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకు కేంద్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది. దేర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్. ఒకవేళ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 2నేమో ఎప్పటి వరకు అయితే రాష్ట్రపతికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు పదవిలో కొనసాగుతారు అనే అంశం గురించి పేర్కొంటుంది. వేరాజ్ ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 3నేమో ఎప్పటి వరకైతే లోక్సభలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో, అంటే మరి లోక్సభ అంటే టోటల్ 545, మరి ఇందాకే తెలుసుకున్నట్టుగా హార్డ్లీ ఉంటే 75, 80 లేదా 82, 81 అనే నెంబర్ దాటకుండా ఎంతమంది అయితే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద మిగతా ఎవరైతే ఉన్నారో 470, 480 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకే వాళ్ళు అక్కడ కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద కాన్ఫిడెన్స్ పోయిందో అప్పుడు వాళ్ళు పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి ప్రభుత్వం మొత్తం కూల్చే విధంగా కూడా అయ్యే అవకాశం ఉంది. అలానే మనం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 4ని గమనించినట్టయితే రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి యొక్క ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మనం గమనించాము, రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని అంటే మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమిస్తారు అని. ఆ మిగతా మంత్రులను నియమించడం అనే ప్రక్రియ ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 4ని ఆధారంగా చేసుకుని జరపబడుతోంది. ఒకసారి మనం మళ్ళీ జాగ్రత్తగా గమనించినట్టయితే రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి యొక్క ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంటే ది ప్రెసిడెంట్ టేక్స్ ద ఎఫర్మేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళ యొక్క ఓత్ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో అది రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. అలానే ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 5ని మనం గమనించినట్టయితే ప్రధాని మరియు మంత్రి మండలిలో సభ్యుడిగా నియమింపబడే వ్యక్తి పార్లమెంటు సభ్యత్వం కలిగి ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ అని చెప్పవచ్చు, చాలా చాలా ముఖ్యమైన అంశం అని చెప్పచ్చు. ఏమని అంటే ప్రధాని మరియు మంత్రి మండలి, గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏ విధంగా అయినా సరే సభ్యుడిగా నియమింపబడాలి అంటే ఆ సో అండ్ సో పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో
పార్లమెంటులో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది రెండు. ఒకటి, కేంద్ర మంత్రి మండలి అన్న ఒకవేళ ప్రధానమంత్రి అలానే కేంద్ర మంత్రి మండలి అన్న ఒకటే అన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ స్పెసిఫిక్గా ప్రధానమంత్రి అని కూడా మెన్షన్ చేస్తున్నారు. నా వాట్ డస్ దట్ మీన్? ఇట్ అప్లైస్ టు బోత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళు దేంట్లో సభ్యత్వం పొంది ఉండాలంట? పార్లమెంటులో సభ్యత్వం పొంది ఉండాలంట. పార్లమెంట్ అనంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి కూడా పార్లమెంటులో ఒక అంతర్భాగమే. హీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. కాకపోతే అది ఒక పదవి. అండ్ ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేస్తున్నారన్న సంగతి గమనించాం. కాబట్టి రాష్ట్రపతిని మనం పక్కన పెట్టేస్తే పార్లమెంట్ అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది లోక్సభ, రాజ్యసభ. అందుకని ఈ ప్రధానమంత్రి అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే లోక్సభలో అయిన సభ్యులై ఉండాలి లేదా రాజ్యసభలో అయిన సభ్యులై ఉండాలి. సో లోక్సభ, రాజ్యసభ రెండూ కూడా పార్లమెంటులోని భాగాలే కాబట్టి పార్లమెంటు సభ్యత్వం కలిగి ఉండాలి అన్నారు. కానీ లోక్సభలో సభ్యత్వం కలిగి ఉండాలి లేదా రాజ్యసభలో సభ్యత్వం కలిగి ఉండాలి అని పేర్కొనలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఒకవేళ పార్లమెంటులో సభ్యత్వం లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న మీకు వచ్చినట్టయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6 నెలల్లోగా పార్లమెంటులోని ఏదో ఒక సభకు ఎన్నిక అవ్వాలి. అంటే ఒకటి లోక్సభ ఉంది, ఇంకోటి రాజ్యసభ ఉంది. ఒకవేళ తను లోక్సభ అలానే రాజ్యసభ రెండిట్లోనూ సభ్యత్వం లేకపోయినా ఆ సో అండ్ సో పర్సన్కి 6 నెలల పాటు తను మంత్రిగా కొనసాగవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 6 నెలలుగా ప్రధానమంత్రిగా కూడా కొనసాగవచ్చు. కానీ 6 months తర్వాత కూడా ఒకవేళ లోక్సభ అలానే రాజ్యసభ ఈ రెండు సభల్లో ఎక్కడా కూడా సభ్యత్వం తెచ్చుకోకపోతే తను ఏ పదవిలో అయితే కొనసాగుతున్నారు, అది ప్రధానమంత్రి అవ్వచ్చు లేదా కేంద్ర మంత్రిమండలిలో సభ్యులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆ పదవిని కోల్పోతారు. ఒకవేళ మనం ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 6 అనే ప్రకరణ గమనించినట్టయితే పార్లమెంటు ద్వారా ప్రధాని మరియు మంత్రి మండలి యొక్క జీతభత్యాలు నిర్ణయింపబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ వీళ్ళకేమో స్పెసిఫిక్గా ఒక చట్టమే ఉంది శాలరీస్ వాటికి సంబంధించి. అందుకే 2018వ సంవత్సరంలో 1,50,000 ఉన్న భారతదేశ రాష్ట్రపతి యొక్క జీతం 2018వ సంవత్సరంలో 5 లక్షలకి, అలానే 1,25,000 ఉన్న ఉపరాష్ట్రపతి యొక్క జీతం 4 లక్షలకి ఈ విధంగా పెంచబడింది. కానీ ఒకవేళ మనం ప్రైమ్ మినిస్టర్ అలానే కేంద్ర మంత్రిమండలి యొక్క జీతాలను గమనించినట్టయితే ప్రైమ్ మినిస్టర్కి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎంతైతే జీతం ఇస్తారో అంతే జీతం ఇస్తారు. వాళ్ళకి ప్రస్తుతం వస్తున్న జీతం 1 lakh per month. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ మిగతా మంత్రులు ఎవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదే జీతం వస్తుంది. కాకపోతే వాళ్ళ యొక్క అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చేంజ్ అవుతాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే శాలరీస్ అనేవి ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు. అందుకని ఎప్పుడైనా ఒకవేళ అప్డేషన్స్ వస్తాయి లేదా మార్పులు చేర్పులు వస్తే మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతేనేం ప్రైమ్ మినిస్టర్ అలానే మంత్రి మండలి యొక్క జీతభత్యాలకు సంబంధించిన ప్రకరణ ఏది అంటే ఆర్టికల్ 75 సబ్ ఆర్టికల్ 6.